హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దీక్ష నలమల ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయేది ఏంటంటే ఆలు కట్లెట్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నా. దానికోసం 3 బంగాళదుంపలు తీసుకున్నాను. వాటిని సగంగా కట్ చేసి దీంట్లో వేసుకుంటున్నాను. ఇలా 2 సగాలుగా కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న వాటిని శుభ్రంగా వాష్ చేసుకుంటున్నానండి. కడుక్కుంటున్నాను శుభ్రంగా. ఇందులో వేసుకొని నీళ్లు పట్టుకొని వీటిని స్టవ్ మీద పెట్టేసి ఉడకనివ్వాలండి. కొంచెం సేపు, ఒక 25% ఉడకాలి ఇవి. ఆ తర్వాత గిన్నెలోకి ఇలా కొన్ని అటుకులు అండి, చప్పటి అటుకులు అంటారు కదా, వాటిని తీసుకొని శుభ్రంగా కడుక్కుంటున్నాను. ఇలా శుభ్రంగా కడుక్కొని ఈ గిన్నెలలో గోటితో ఇట్లా నీళ్లు చల్లేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా పక్కన పెట్టేసుకుంటున్నానండి అటుకుల్ని. అంతలోకి ఇవి మెత్తబడిపోతాయి. ఇలా గోటితో నీళ్లు చల్లుకోండి. కొంచెం పక్కన పెట్టేసుకున్న తర్వాత అంతలోకి మనం వాటిలో కావాల్సినవన్నీ కట్ చేసుకుందామండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇట్లా ఇలా ఉల్లిపాయ తీసుకున్నాక కొత్తిమీర తీసుకున్నానండి. కొత్తిమీర కూడా ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. ఈ స్నాక్స్ కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. చూసారు కదండి, పొటాటోస్ ఉడుకుతున్నాయి. 25% ఉడికితే చాలు మనకి. ఇంకొంచెం ఉడకాలి. ఇలా నొక్కి చూస్తే కొంచెం లోపలికి వెళ్తే చాలు. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే ఉడికిపోతాయండి. మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. మరీ మెత్తగా ఉడికించుకుంటే బాగోదండి కట్లెట్. 25% ఉడికితే సరిపోద్ది. అంతలోకి మనం 4 బ్రెడ్ ముక్కలను తీసుకుంటున్నానండి. ఇదిగోండి 4 సైజు తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా తుంచేసి మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోండి. అన్నీ రెడీ చేసుకొని ఉంచుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. చూసారు కదా, ఇట్లా పొడవు అయిపోతుంది. దీన్ని ఈ ప్లేట్లోకి తీసేసుకుంటున్నా. మిగిలిన 2 ముక్కలను కూడా ఇట్లా ముక్కలు చేసి మిక్సీ పట్టేసుకోండి. ఇదిగోండి ఇట్లా బ్రెడ్ ఇట్లా చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం పొటాటో ఉడికినాయి అని చూద్దామండి. ఇదిగోండి ఇట్లా దిగబడితే చాలండి. ఇదిగో కత్తైనా చాకైనా ఫోర్క్ అయినా ఏదైనా ఇది ఇట్లా దిగబడితే చాలు, మనకి పొటాటో ఉడికిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఉడికించిన ఆలులన్నిటిని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి.
ఇప్పుడు ఈ ఆలుని మనం తురుముకోవాలి. ఈ చిన్న సైడ్ కాకుండా పెద్ద సైడ్న ఉండే హోల్స్ తోటి మనం తురుముకోవాలండి. ఇట్లా తురుముకోవాలి మొత్తం. మ్యాష్ అంటే కలిపితే బాగా కలవదండి మనకి. ఇట్లా తురుముకుంటే బాగుంటాయి, అందుకని తురుముకోవాలి. అల్లం ముక్కలన్నిటిని ఇట్లా తురిమేసుకోవాలండి. ఉడకబెట్టిన ముక్కలే కాబట్టి చాలా తొందరగా అయిపోద్ది. చూసారు కదండి, ఇట్లా మొత్తం తురుముకోవాలి శుభ్రంగా. ఇట్లా అన్నిటిని తురుముకోవాలండి. చూసారు కదా, ఇట్లా తురిమేసుకోవాలి. ఇప్పుడు వీటిల్లో ఒక గిన్నె తీసుకొని ఇందాక నానబెట్టాం కదండి, అవి మెత్తగా అయిపోయినాయి చూడండి. బాగా కలుపుకోవాలి. కలిపి ఈ గిన్నెలోకి వేసుకుంటున్నాను. గిన్నెలోకి వేసుకున్నాక బాగా కలపండి. ఇట్లా కలుపుకున్నాక ఇందాక మనం తురిమి పెట్టుకున్నాం కదండి ఆలు, ఉడికిచ్చిన ఆలు, ఇది కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇందులో మనం ఇందాక కట్ చేసుకు పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లిపాయలు, జీలకర్ర పొడి అండి. ఇది నేను ఇంట్లో జీలకర్రని మిక్సీ వేసుకున్నాను. జీలకర్ర పొడి కనుక లేకపోతే జీలకర్ర అయినా వేసుకోవచ్చండి. జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు అండి. రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, కారం కొంచెమే వేసుకోండి. కారం, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోండి, కలిసేటట్టు మొత్తం బాగా కలవాలండి. ఇట్లా మొత్తం కలుపుకోవాలి. ఇంకా ఇదిగోండి ఇట్లా సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీ ఇదిగోండి, ఇట్లా ఇంత మెత్తదనంగా సరిపోతుంది. ఇట్లా కాకుండా ఇంకొంచెం మీకు వాటర్గా అయిందంటే దాంట్లోకి బియ్య పిండి లేదా కార్న్ఫ్లోర్ ఏదైనా కలుపుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇలా కలిపేసుకున్న వాటిని బౌల్స్ లాగా చేసుకొని ఇట్లా ఒత్తుకొని, ఇవి అంచులు ఉన్నాయి కదండి, ఇవి క్రాక్స్ లేకుండా చూసుకొని ఇందులో పెట్టేసుకోవాలి. అన్నిటిని అట్లా చేసేసుకోండి.
చాలా ఈజీగా అయిపోద్ది, టేస్టీగా కూడా ఉండిద్దండి. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా ఈ సైజులో వచ్చేటట్టు కలుపుకుంటే సరిపోద్ది. క్రాక్స్ లేకుండా చిన్నగా ఇదిగోండి ఇట్లా ఒత్తుకోండి. ఇలా చేసేసుకొని పక్కన పెట్టుకోండి. అన్నిటినీ ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి కట్లెట్ లాగా. అంతలోకి మనం ఒక కళాయి తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసి స్టవ్ వెలిగించుకొని కాగాలండి. ఆయిల్ ఒక 5 నిమిషాలు కాగాలి. కాగేసరికి మనం దానికి కావాల్సిన ఇంకొంచెం ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కే లోపల కొంచెం గిన్నెలోకి మైదా పిండి తీసుకుంటున్నాను. మైదా పిండిలో వాటర్ పోసుకుంటున్నానండి. వాటర్ పోసి కలుపుకుంటున్నాను. బాగా ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఉండలు అస్సలు ఉండకూడదండి. కొంచెం నీళ్ళ నీళ్ళగానే ఉండాలి ఇది కలుపుకోవడానికి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇట్లా ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. కలుపుకున్నాక ఫస్ట్లోనే మనం బ్రెడ్ మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా, వాటిని ఇవి కట్లెట్ ఫస్ట్ ఈ వాటర్లో ముంచేసి ఇట్లా ముంచేసి మొత్తం మునిగేటట్టు ఇట్లా ముంచేసి తరువాత ఈ బ్రెడ్ వాటిల్లో ఇట్లా మొత్తం కోటింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కోటింగ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉంటే ఇట్లా దులిపేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా కోటింగ్ చేసి పెట్టుకున్నాం కదండి, వీటిని దీంట్లోకి వేసుకోవాలి. అట్లా వేసేసుకోవాలండి. వెంటనే ఇంకా అన్ని కట్లెట్స్ని అలానే వేసేసుకోవాలి. వాటర్లో ముంచేసి బ్రెడ్లో ఇట్లా కలిపేసి ఇట్లా వేసేసుకోవాలి. ఇట్లా కళాయికి పట్టినన్ని వేసుకోవాలండి. వెంటనే తిప్పకూడదండి వీటిని. ఇట్లా తిప్పకూడదు. అలా వేసుకున్నాను. వెంటనే తిప్పామంటే ఇరిగిపోయే ఛాన్స్ ఉందండి, అందుకని వెంటనే తిప్పకూడదు. ఇలా 2 మినిట్స్ ఆగిన తర్వాత 2 మినిట్స్ ఆగిన తర్వాత ఇట్లా తిరగేసుకోవాలి. వీటిని స్లోగా ఇట్లా తిప్పుకోవాలండి. చాలా బాగుంటాయండి స్నాక్స్ లాగా. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వాటికి మనం కాల్చుకోవాలండి అటు ఇటు. ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే వేయాలి. కాగక ముందు వేస్తే ఇరిగిపోయే ఛాన్స్ ఉండిద్ది. ఇంకొకటి వేసిన తర్వాత 2 నిమిషాలు 3 నిమిషాలు ఆగిన తర్వాతే తిప్పుకోండి. చాలా ఈజీగా అయిపోద్ది. పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారో ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. చూసారు కదండి, కలర్ ఇట్లా వచ్చేంత వాటికి నూనెలో వేయించుకోవాలి. ఇంకేగినాయండి, తీసేసుకుందాం. తీసుకుందాం వీటిని.
క్రంచీగా చాలా బాగుంటాయండి. ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. మళ్ళీ సేమ్ అండి, మిగిలి ఉన్నాయి కూడా ఇట్లా వాటర్లో డిప్ చేసుకొని ఇట్లా బ్రెడ్ తోటి కలిపేసుకోవాలి. ఇలా బ్రెడ్తో డిప్ చేసుకొని బ్రెడ్తో కలుపుకున్నాక ఆయిల్లో వేసుకోవాలండి. ఇంక అన్నిటిని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇంకంతే, ఆలు కట్లెట్ రెడీ అయిపోయినట్లే. అంతేనండి, ఎంతో రుచికరమైన కట్లెట్స్ మనకు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని టేస్ట్ చూద్దాం ఎలా వచ్చినాయి అనేది. ఇప్పుడు మన ఈ కట్లెట్ టేస్ట్ చూద్దాం. చూసారు కదండి ఎంత బాగా వచ్చినాయో. దీంట్లో సాస్ వేసుకొని తినేద్దాం. చూసారుగా, ఇదిగోండి దగ్గరికి చూపిస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా సాస్ నంచుకొని ఆసమ్, చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.